అందరికీ నమస్తే. నేను సైడే మామిడి ఎస్ మైక్ ఛానల్. సో ఈరోజు నేను ఒక చాలా స్పెషల్ ఇంటర్వ్యూ చేయడానికి వచ్చినాను. ఎందుకంటే ఈ నియోజకవర్గం గురించి అని చాలా రకాలుగా టోటల్ యావత్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చించుకుంటారు. సో ఆ సందర్భంగానే మనకున్న కొన్ని డౌట్స్, వాళ్ళు చేస్తున్న అభివృద్ధి ఎలా ఉంది ఏంటనేది ఈరోజు వారి మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. సో ఈరోజు నేను ఇంటర్వ్యూ చేయబోయే వ్యక్తి డోర్నకల్ మున్సిపల్ వైస్ చైర్మన్ మాదా లావణ్య శ్రీనివాస్ గారిని ఈ రోజు నేను ఇంటర్వ్యూ చేస్తున్నాను. మేడం నమస్తే. బాగున్నారా మేడం? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కూర్చోగానే నాకు షాక్ ఇచ్చారు. నిజంగా చెప్పాలంటే మీరు కొంచెం మాట్లాడరేమో అని భయపడ్డాను. 90% మహిళలు భయపడతారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మేడం, మహిళలు రాజకీయం అంటే 100కు 1000% చాలా ఆలోచిస్తారు. బయటికి వెళ్ళాలి, ప్రజల దగ్గరికి వెళ్ళాలి, చెప్పాలి, చెయ్యాలి. కొంచెం అటు ఇటు అయితే ఇబ్బంది అవుతుంది. మరి ముఖ్యంగా ఆడవాళ్ళు ఎమోషన్ ఇలాంటి ఇలా ఒక రకంగా చెప్పాలంటే భయంకరమైన ఫీల్డే. అలాంటిది మీకు రాజకీయంలోకి రావాలని ఎందుకు ఆలోచన వచ్చింది మేడం? మొత్తం మా భర్తనే, ఆయన ఎంకరేజ్ తోటి ప్రజలకి సేవ అందించాలనే భావంతో వచ్చాం రాజకీయంలో. సో అంటే మీ ఇంట్లో రాజకీయ బ్యాక్గ్రౌండ్ ఏంటి? మీ ఇంట్లో అసలు రాజకీయ ఓనమాలు ఎన్ని సంవత్సరాల నుంచి స్టార్ట్ అయినాయి? 25 years. ఫస్ట్ మా భర్త వాళ్ళ అన్నగారు కొంచెం టీడీపీలో తిరిగేవాళ్ళు. పేరు మేడం? మాదా ఏకాంబరం. ఓకే. దాంతో పాటు ఇంక అట్లా చిన్నపిల్లవాడే వాళ్ళతో కలిసి వెళ్ళేవాడు. అట్లా అట్లా రాజకీయంలోకి అన్న అడుగు జాడల్లో తమ్ముడు కూడా ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నారు అనుకోవచ్చా? సో ఎట్లా ఉంది మేడం? అంటే మీరు ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా రాజకీయం చూసినప్పుడు ఎట్లా అనిపించింది? అన్ని వస్తాయి ఆటుపోటులు. మంచి చేస్తా ఉంటే మంచి అంటారు, వెనకాలకి ఎన్నో అనుకుంటారు. కానీ మన డోర్నకల్ అభివృద్ధి కావాలంటే అన్ని భరించాల్సిందే. అంటే మీరు ఫస్ట్ ఒక మహిళగా, సరే అన్నకంటే వాళ్ళ అన్నగారి అనుభవం ఉంది, ఎమ్మడి తిరిగి చూసిన అనుభవం ఉంది. ఒక మహిళగా మీరు ఫస్ట్ టైం మీరు నిలబడాలి అని చెప్పినప్పుడు మీ మైండ్ లో ఏమో ఒక భయం అనిపించిందా? లేదు, అన్ని తను వెనకాల ఉంటారు కదా, ముందు తను ఉంటాడు, తర్వాత వెనకాల నేను ఉంటా అని అన్నిటికీ ఆయన. అంటే ఇప్పుడు ఇదొక ప్రచారం ఏం జరుగుతుందంటే, భార్యలని పదవిలో నిలబెట్టి పేరుకే భార్యలు మాత్రం గెలిచేంత వరకే ఉంటారు, తర్వాత వాళ్ళని ఒంటింటికి అంకితం చేసి భర్తలు ఆ యొక్క అధికారాన్ని చలామణి చేస్తుర్రు అని అంటారు. నిజమేనా? అది తప్పు. అలా ఏం లేదు. ప్రతి దాంట్లో నన్ను తీసుకెళ్తారు, నేను మాట్లాడతా, ప్రతి ప్రోగ్రామ్ లో ఉంటా, అన్ని ముందే ఉంటా నేను. అంటే మీ పదవిని మీరే నిర్వర్తిస్తురా ఖచ్చితంగా? సో మీరు ఇంతకుముందు ఇంటర్వ్యూలు ఇచ్చిరా మేడం? ఫస్ట్ లో సర్పంచ్ ఉన్నప్పుడు ఇచ్చాను. సో అందుకని ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నారు. సో ఎట్లా ఉంది మేడం కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పాలన, మీ ఎమ్మెల్యే గారి అభివృద్ధి? బాగుంది. ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది? ప్రజలు అంటే మా డోర్నకల్ అభివృద్ధికి మరి ఎమ్మెల్యే గారు ఎంతో కృషి చేస్తారు. ఎక్కడ ఏ నియోజకవర్గంలో లేని విధంగా ఈ డోర్నకల్లో అభివృద్ధి పనులు కనబడుతున్నాయి బయట, అన్ని ఎమ్మెల్యే గారి సహకారంతో. సో జనరల్ గా చాలా మున్సిపాలిటీలల్లో మున్సిపల్ చైర్మన్ పదవులు, వైస్ చైర్మన్ పదవులు లక్షలలో కోట్లలో ఎమ్మెల్యే గారు మంత్రులు డబ్బులు ఇస్తే అమ్ముకున్నారు అని చెప్పేసి అన్నారు. మేము వైస్ చైర్మన్ పదవికి ఎన్ని డబ్బులు ఇచ్చారు మేడం? ఏం లేదు. సో ఓకే, ఇప్పుడు మీ యొక్క డోర్నకల్ ప్రజలకు, ముఖ్యంగా మీ వార్డు ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ సందర్భంగా? మా వార్డు అభివృద్ధికి మేము తోడ్పడతాం. మేము ఎలక్షన్ కంటే ఒక విధంగా ఉండే, అంటే ప్రజలు నడిచే స్థితిలో కూడా రోడ్లు లేవు. నేను వచ్చిన ఎమ్మటే రోడ్లు కొంచెం మొరం పోసి మంచిగా చేయడం జరిగింది. ఇంకా అభివృద్ధి పనులు తప్పకుండా చేస్తాను. మీ రాజకీయ అనుభవం చూస్తుంటే చాలా నిజంగా నాకు చాలా ఎక్సైట్మెంట్ ఉంది మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం అనేది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నిర్వచనానికి నా ప్రశ్నకి ఎక్కడ కూడా నాకు సమాధానం దొరకట్లే, మీ దగ్గర దొరుకుతుంది అనుకుంటా. ఎందుకు రాజకీయ నాయకులు పార్టీలు మారాల్సి వస్తుంది, ఎందుకు మారుతురు అనుకోవచ్చు? కొన్ని మేము స్టార్టింగ్లో వార్డు నెంబర్ నిలబడి టీడీపీ నుంచి నిలబడ్డాం, తర్వాత సర్పంచ్ గెలిచాం టీడీపీ నుంచి. అపోజిషన్లో ఉంటే పనులు కావనేసి మాకు అర్థమైంది. అర్థమైన తర్వాత అప్పుడు మళ్ళీ ఎమ్మెల్యే గారితో పట్టుకొని బీఆర్ఎస్ చేరడం జరిగింది. తర్వాత ఎమ్మెల్యే సత్యవతి రాథోడ్తోటి కొన్ని పనులు చేయించుకోవడం జరిగింది డోర్నకల్ అభివృద్ధి కార్యక్రమాలకి. దాని తర్వాత మళ్ళీ వర్గ పోరు స్టార్ట్ అయ్యి
మేము సైలెంట్గా ఉండటం జరిగింది. అప్పటి నుంచి సైలెంట్గా బీఆర్ఎస్ అంటే మాకు ఇష్టం లేక సైలెంట్గా ఉండి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ఫస్ట్ నుంచి టీడీపీ ఉన్నాడు కాబట్టి ఆ అభిమానంతో కాంగ్రెస్ చేరడం జరిగింది. ఎమ్మెల్యే గారు కూడా మీరు రావాలన్నా కంపల్సరీ డోర్నకల్ అభివృద్ధి కావాలంటే మీకు నేను తోడుగుండాను, నాకు మీరు తోడుగుండాలి, డోర్నకల్ అభివృద్ధి కార్యక్రమం అన్ని కూడా చేసుకుందాం అనంటే ఆ ఒక్క మాటతోటే ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. మేము ఎలక్షన్ బిఫోరే కాంగ్రెస్ చేరడం జరిగింది. చాలా వరకు రాష్ట్రంలో ఒక న్యూస్ అనేది స్ప్రెడ్ అవుతుంది. మేబీ మీ దానికి వచ్చిందో రాలేదో తెలియదు. అసలు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనేది నడవట్లేదు, సైకిల్ కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తుంది. ఇంతకుముందు టీడీపీలో ఉన్న వాళ్ళకే కాంగ్రెస్ ప్రభుత్వంలో పదవులు ఇస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు టీడీపీ నుంచి వచ్చిన బ్లడ్ కాబట్టి వాళ్ళ టీడీపీ బెల్ట్నే సాంగ్ చేసుకుంటారు. అందుకనే ఈరోజు జీవన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళిపోయారు అనుకోవచ్చు. అది తప్పు. అది ఆయనకి ఏంటంటే నెక్స్ట్ టికెట్ నాకు వస్తుందా రాదనే ధీమాతోటి జీవన్ రెడ్డి గారు పార్టీ మారడం తప్పితే అదేం లేదు. అలా కాంగ్రెస్ అనేది ఒక సముద్రం. స్వేచ్ఛ కాంగ్రెస్ లో ఉన్న స్వేచ్ఛ ఏ పార్టీలో కూడా ఉండదు అసలు. ఆ విధంగానే రేవంత్ రెడ్డి గారు కూడా స్వేచ్ఛ ఇచ్చారు అందరికి కూడా. టీడీపీ వాళ్ళకి ఇచ్చారా, కాంగ్రెస్ అందరికి ఇచ్చారు. కాంగ్రెస్ అనేది సముద్రం, అందరు స్వేచ్ఛ ఉండదు కాంగ్రెస్ పార్టీనే, జాతీయ పార్టీ కాబట్టి. ప్రాంతీయ పార్టీలకు ఉండదు అసలు. అంటే సీనియర్ నాయకులు ఏమంటున్నారంటే ఫస్ట్ నుంచి మేము అంటే ఈ ప్రశ్న నేను దాదాపు ఒక 200-300 ఇంటర్వ్యూలు చేసి ఉంటా. 200-300 ఇంటర్వ్యూలో కూడా నేను ఏ ప్రస్తావన చేస్తాను. అంటే మొదటి నుంచి కాంగ్రెస్ జెండా పట్టుకొని భుజాలు కాయలు కాసే విధంగా మోసిన వాళ్ళని పక్కన పెట్టేసి కొత్తగా పార్టీలో జాయిన్ అయిన వాళ్ళకి పదవులు ఇస్తున్నారు. లేదు లేదు, ఇప్పటికి కూడా పిసిసి ఏం చెప్తుందంటే 3 సంవత్సరాల నుంచి ఉన్న వాళ్ళు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళకే పదవులు అని చెప్పేసి అధిష్టానం నుంచి ఆదేశాలు చెందినాయి అందరూ కూడా. సో మొన్న మీరు మున్సిపాలిటీ ఎన్నికల్లో ప్రచారం జరుగుతుంటే ఒక పెద్ద గొడవ జరిగింది బీఆర్ఎస్ వాళ్ళకు కాంగ్రెస్ వాళ్ళకు ఒక సర్కిల్లో. ఆ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ రెడ్డి నాయక్ గారు అయిపోయింది, కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో నూకలు చెల్లినాయి, ఇక నెక్స్ట్ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే, నేను మినిస్టర్ని కాబోతున్నా, ఒక్కొక్క పేరున్న గుర్తు పెట్టుకుంటా, అప్పుడు మాత్రం బరాబర్ సినిమా చూపిస్తాను అంటారు. ఆ సినిమా చూపించే రోజులు అప్పట్లో పోయినాయి. తెర మీద సినిమాలు అనేది అప్పట్లో యూట్యూబ్ ఛానల్ అప్డేట్ అయిపోయింది మొత్తం. ఇప్పుడు వాట్సాప్ లో చూసుకోవడం సినిమా ఆయన కూర్చొని ఇంట్లో కూర్చొని. రాజకీయంగా మట్టికి ఆయన ఎమ్మెల్యే కాలేడు అని చెప్తున్నాం. డోర్నకల్ నియోజకవర్గంలో ఆయన ఎమ్మెల్యేకి కాలేడు. డోర్నకల్ ఎవరు? రెడ్డి నాయక్. ఇది లైఫ్ లాంగ్ యూట్యూబ్ లో పెడతా, డిలీట్ చేయాలని చేయండి, రైట్ అనా? సో ప్రధానంగా చూసుకున్నట్టయితే మీరు అన్నట్టు సినిమా ఫీల్డ్ గుర్తొస్తే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రజా సమస్యలు గాలికి వదిలేసి నాటకాలు వేసుకుంటా సినిమాలో డ్రామాలు వేసుకుంటా తిరుగుతున్నారు. అందులో ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో మన జరిగిన డ్రామా ప్రదర్శనలో మీ డోర్నకల్ ఎమ్మెల్యే గారు మాత్రం నెంబర్ 1 హీరో ప్లేస్ లో ఉన్నారు. రకరకాల వేషాలు రకరకాల యాక్టింగ్లు చేసిర్రు. మరి ప్రజా సమస్యలు ఎవరు చూడాలి? మీరు డాట్స్ వేసుకుంటా తిరిగితే ఒక అసెంబ్లీ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఎమ్మెల్యేలు అందరు కూర్చొని, స్పీకర్ గారు కూర్చొని, ముఖ్యమంత్రి గారు కూర్చొని ఏందనేది ఒక ఎంటర్టైన్మెంట్ లెక్క చూపించాడు జనాలు తప్పితే ఏమేంత చేయలేదు అట్లా. అంటే ప్రజల నుంచి సరే రాష్ట్ర సమస్యలు చేసుకున్న తర్వాతనే బయటకు వచ్చింది వాళ్ళు. ప్రజా సమస్యలు అసెంబ్లీ ప్రస్తావించినాకనే బయటకు వచ్చారు వాళ్ళు. తెలంగాణ రాష్ట్రం మొత్తంలో కూడా రామచంద్ర నాయక్ ఎమ్మెల్యే గారు ఫోన్ లిఫ్ట్ చేసినట్టుగా ఏ ఎమ్మెల్యే కూడా చేయరు. సామాన్య మామూలు కార్యకర్త చేసినా కూడా ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడతాడు, కాల్ బ్యాక్ చేసి మాట్లాడతాడు. ప్రతి ఒక్కళ్ళని పేరు పెట్టి పిలిచే సత్తా రామచంద్ర నాయక్ గారికి ఉంది కాన్స్టిట్యూన్సీ మొత్తం కూడా. అంటే మొన్న చెప్పండి, ఒక్కొక్క ఎమ్మెల్యే ఫోన్ లిఫ్ట్ చేసినా కూడా లిఫ్ట్ చేయకుండా సమాధానం కూడా చెప్పిన పరిస్థితులు ఉన్నాయి మాకు. సింగిల్ మ్యాన్ షో చేయాలా, ఏ మండలం అయినా సరే ఒకళ్ళు ఇద్దరే ఉండాలంటారు, ఏ ఎమ్మెల్యే అయినా సరే. రామచంద్ర నాయక్ ఎమ్మెల్యే గారు అట్లా ఉండరు, స్వేచ్ఛ అందరు ఉండాలి. మనం టోటల్ పాతోళ్ళు గాని కొత్తోళ్ళు గాని ఏమైనా ఉంటే నాకు వచ్చి డైరెక్ట్ చెప్పుకోండి బాధలు, నాకు ఫోన్ లో సంపాదించండి, మీరు అక్కడి నుంచి ఇక్కడ దాకా రావడం ఖర్చులు పెట్టుకోవడం కూడా మీకు అవసరం లేదు అని ఎవరికి చెప్తాడు మాకు అందరు కూడా, సామాన్య కార్యకర్త కూడా చెప్తాడు. సో అంటే గెలిచిన సంవత్సరం 2 years వరకు కూడా రామచంద్ర నాయక్ గారు అందుబాటులో లేరు. ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి, మున్సిపల్ ఎలక్షన్లకు దగ్గర వస్తున్నాయి కానీ హరిబరిన ఏదో అభివృద్ధి కార్యక్రమాలు స్టార్ట్ చేసిర్రు అని అంటారు. మున్సిపాలిటీ ఎలక్షన్ కాకముందుకే డోర్నకల్కి మాకు 50 కోట్ల నిధులు వచ్చినాయి. గత 1-2 years బ్యాకే. ఓకే, గెలిచిన 6 నెలల లోపే తీసుకొచ్చాడు 50 కోట్ల ఫండ్స్ మొత్తం డోర్నకల్కి. స్టేట్ లో ఎక్కడైనా చూడండి డోర్నకల్ అభివృద్ధి అయినట్టుగా ఎక్కడ కూడా కావట్లేదు కాన్స్టిట్యూన్సీ లో. మరి ఎందుకు ఈ పేరు ఎందుకు వస్తుంది? అందుబాటులో ఉన్నాడు, డెవలప్మెంట్ ఎందుకు ఉంటాడు, ఇప్పుడు ఉన్నాడు కాన్స్టిట్యూన్సీలో ఉన్నాడు. ఇవాళ కూడా పోర్కు నడుతుంది మాకు. ఇప్పుడు మరిపేట, నర్సులపేట, దంతాలపల్లి ఇవాళ కూడా ఐకేపీ సెంటర్ లో ఓపెన్ చేస్తాడు. మహిళలకి ఇలా సెల్ ఫోన్ పంపిణీ కూడా ఉంది. ఇలా మీరు ఎక్కిన కాంచి మీ మున్సిపాలిటీలో ఏమేమి కార్యక్రమాలు చేసిరు? సిసి రోడ్లు ఒకటి,
అమృత స్కీమ్ ఒకటి చేసాం, డ్రైనేజీలు ఒకటి చేసాం, 3. నీటి సమస్య మీద ప్రత్యేకంగా చొరవ తీసుకొని ట్యాంకర్ల ద్వారా కూడా సమ్మర్ కాబట్టి ఆ ప్లానింగ్ కూడా చేస్తున్నాం. మరి బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మిషన్ భగీరథ నుంచి నీళ్ళు రాలేదా? వచ్చినాయి. ఇప్పుడు అవి తాగట్లేదా? ఇప్పుడు రావట్లేదు. ఇప్పుడు మామూలుగా అంటే ఒకసారి స్టక్ అయ్యి ఎక్కడెక్కడ ఆగిపోతున్నాయి. ఒక్కోసారి అంటే మిషన్ భగీరథ నీళ్లు మళ్ళీ వదిలితే కేసీఆర్ గారికి పేరు వస్తుందని రావట్లేదు అనుకోవచ్చా? మోటార్లు ఖరాబ్ అయ్యి ఒక్కోసారి స్టక్ అయ్యి ఉన్నాయి. ఆ మోటార్లు రిపేర్ కావాలంటే డైరెక్ట్ మళ్ళీ హైదరాబాద్ ఢిల్లీ తీసుకోవాల్సి వస్తుంది. దాని వల్ల కాన్స్టిట్యూషన్ కొంచెం ప్రాబ్లం వెళ్ళిపోతుంది. అలా ప్రధానంగా చూసుకున్నట్టయితే ప్రతి మున్సిపాలిటీలో ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. మీరు ప్రజలకు బరాబర్ సమాధానం చెప్తే బాధ్యత 100కు 1000% మీ మీద ఉందన్న. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అతి భయంకరమైన వర్డ్ ఏంటంటే హైడ్రా. హైడ్రా అంటే ప్రతి ఒక్క పేదవాని గుండెల్లో హడలు పుడుతుంది. ఎట్లనంటే ఎంత ఘోరంగా ఉందంటే పరిస్థితి. కనీసం తినే తిండి తీసుకోవడానికి కూడా టైం ఇవ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఇళ్లను గోలగొడుతుంది. హైదరాబాద్ అటు ఇటు చూసుకున్నట్లయితే మరి మీ డోర్నకల్కి హైడ్రా వచ్చే పరిస్థితులు ఉన్నాయా? హైడ్రా గురించి ప్రజల్లో వ్యతిరేకత ఉందా, సానుకూలత ఉందనుకోవచ్చు? మాక్సిమం 80% సానుకూలతనే ఉంది హైడ్రా అనేది. ఎందుకంటే కొన్ని ల్యాండ్స్ కబ్జా గురైన మొత్తం కూడా వెలుగులోకి తీయటం ఫస్ట్ టైం. ఇంతవరకు ఎవరు తీయలేదు. ఇప్పుడు మీ డోర్నకల్లుకు హైడ్రా వస్తే మంచిది అంటారా? మంచిది, మాకు కూడా వస్తాయి. ప్రజలు స్వాగతిస్తారా? స్వాగతిస్తారు. అంటే కొన్ని ఏరియాలలో కర్రలు తీసుకొని ఎండబడుతారు కానీ చెరువులు మాకు కబ్జా గురైనాయి. ఒకప్పుడు మాకు చెరువు మా చిన్నప్పుడు 130 ఎకరాల చెరువు ఉండేది. అది ఇప్పుడు వచ్చేసి 90 ఎకరాలు 80 ఎకరాలు అయిపోయింది. బంధం కుంట ఒకటి ఉండేది మాకు, దగ్గర దగ్గర 40 ఎకరాలు ఉండేది. అది ఇప్పుడు 20 ఎకరాలు అయిపోయింది. అదే హైడ్రా లాంటిది మాకు స్వాగతించి వచ్చింది అనుకో, మాకు స్వాగతిస్తాం అన్నమాట. అంటే ప్రజలకు ఏమైనా ఇబ్బంది? ఏమి ఇబ్బంది లేదు. హైడ్రా కింద పోయేది ఒక్కళ్ళ పేదలు కూడా పోవు. ధనికులే దాన్ని కబ్జా చేశారు తప్ప బీదోళ్ళు ఎవరు కబ్జా చేయలేదు. అయితే ఇందిరా మిల్ అనేది ఒక రకంగా చెప్పాలంటే పేదోళ్ళకి ఎవరికైనా సరే సొంత ఇంటి కళ అనేది బరాబర్ ఉంటది. సో ఈ రోజు నిజంగా మరి ముఖ్యంగా ఒక విషయం, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అయితే ఏ ఇతర పథకాల్లో ఒప్పుకోకపోయినా ఇందిరమ్మ ఇండ్ల పథకం అనేది బరాబర్ అందరూ మెచ్చుకునే పథకం. మీ మున్సిపాలిటీలో ఎన్ని ఇందిరా మిల్లులు వచ్చినాయి? 182 ఇల్లు ఇచ్చినాం. పార్టీలకు అతీతంగా ఇచ్చినాం. హైయెస్ట్ ఇంకా బీఆర్ఎస్ కే పోయినాయి మాకు. ఎందుకని? ఇక బీదోళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు పార్టీతో మాకు సంబంధం లేదు అనుకుంటా కూడా ఇచ్చేసిన వాళ్ళకి. 182 డోర్నకల్ ఫస్ట్ టైం రావటం. ఒక ఇల్లుకి ఎంత వసూలు చేసిరన్న? వసూలు అనేది అసలు లేదు. బెనిఫిషియర్కి పైసలు పడేదాకా కూడా నాయకుడికి అనేది కూడా తెలియకుండా పెట్టిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ. అన్న చాలా దుక్కట్లో 100కు 90% ఇందిరా మిల్లు రావాలంటే ఆ వార్డులో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తకైనా, మున్సిపల్ అధికారికైనా, మున్సిపల్ చైర్మన్ కైనా, వైస్ చైర్మన్ కన్నా 20 నుంచి 30,000 రూపాయలు వసూలు చేస్తున్నా పేదల నుంచి. ఇక అది ఎవరో ఒకళ్ళను అందరి అయితే అట్లా కాదు. అది మా పార్టీలో వర్గపోరు ఉన్న దాంట్లో ఏం చేస్తారంటే నువ్వు వసూలు చేసినావు, నువ్వు వసూలు చేసినా చెప్పుకోవడం తప్పితే తప్పు. అది రైట్ అన్న, మంచి మాట అన్నారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే వర్గపోరుకు పెద్దపీట. మరి మీరు జుట్టు పట్టుకొని లాక్కుంటే మీరు ప్రజల సమస్యలు కాంగ్రెస్ అనే సముద్రం అన్న మొత్తం. అది కూడా క్రమశిక్షణకి సముద్రం లెక్క ఉంటుంది మా కాంగ్రెస్. కొట్టుకున్నారా? అట్లే ఉంటది కానీ సముద్రం స్వేచ్ఛ ఎక్కువ ఇస్తుంది మన కాంగ్రెస్ పార్టీ. అంటే స్వేచ్ఛ ఎక్కువైన ఇబ్బందే కానీ ఏం కాదు. మళ్ళీ తర్వాత మళ్ళీ సాల్వ్ అవుతుంది అంతా, అంతే ఉండదు. అంటే ఎందుకు ఈ వర్గపోరు అనేది మరి ఎట్లా మీ కాన్స్టిట్యున్సీలో చూసుకున్నట్లయితే ఈ వర్గపోరు అనేది ఎప్పుడు కుదుట్లా పడతారు అనుకోవచ్చు? ఇప్పుడు ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు అందరు కలిసి కూడా పనిచేస్తాం. కాకపోతే బయటికి రాగానే నువ్వు ఎంత నీ ఎంత అని చెప్పుకుంటూ తప్పితే లాస్ట్ కొత్త మొత్తం ఉండేది కూడా కాంగ్రెస్ పార్టీ ఉంటుంది మాకు. ఎందుకు నెహ్రూ నాయక్ గారికి టికెట్ రాలేదంటే? ఇద్దరు అడిగారు, ఓకే, రిపోర్ట్ తీసుకున్నారు. రామచంద్ర నాయక్ గారు ఫేవర్ గా వచ్చి టికెట్ ఆయనకి ఇచ్చారు. నెహ్రూ నాయక్ గారు వర్గం మొత్తం కూడా అవుట్ రైట్ కి చేశారు. అంటే నెహ్రూ నాయక్ గారు ఆ టికెట్ డిక్లరేషన్ టైంలో ఒక మీటింగ్ లో అసలు రామచంద్ర నాయకుడు ఎక్కడో సూర్యాపేటలో వచ్చి ఇక్కడ వచ్చి పెత్తానం చేసేటోళ్లకు ఎట్లా టికెట్ ఇస్తారని చెప్పి ఆరోపణ చేసిరు కదా. అదే నా వర్గపోరు అనేది. ఇప్పుడు ఇద్దరు వర్గపోరు పడ్డారు. లాస్ట్ టికెట్ వచ్చేకి ఏం చేశారు? కలిసే చేసుకున్నాం కదా మేము అందరం, వర్గపోరు లేకోకుండా. ఓకే, అంతేగా. సో మరి ముఖ్యంగా మీ మున్సిపాలిటీ కాకుండా మీ డోర్నకల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఏం అభివృద్ధి జరగలేదా? లేదు అసలు ఏం లేదు. డబుల్ బెడ్రూమ్ కట్టారు. ఎక్కడెక్కడ శిలాఫలకాలకే పక్క పడ్డాయి. అసలు యాడ్ కూడా చేయలేదు ఇంతవరకు. కానీ మా ఎన్ఆర్ఎం ఉంటది, దగ్గర దగ్గర 50 ఇళ్ళు కట్టారు. ఇంతవరకు కాంట్రాక్ట్ అందుబాటులో తెలియకపోయారు వాటి. సో మీరు రాజకీయ ప్రస్థానం స్టార్ట్ చేసిన కాంచి ఏ పదవి కాంచి స్టార్ట్ చేసినా? వార్డు నెంబర్ కానీ చేసి. నాకే పదవి లేదు. మేడం గారిని వార్డు నెంబర్ ఫస్ట్ చేసాము, తర్వాత సర్పంచ్, ఇప్పుడు వైస్ చైర్మన్. నెక్స్ట్ ఎమ్మెల్యేనా? నవ్వొస్తుంది. ఎమ్మెల్యే అంటే ఉన్నది అది మన ఇక్కడ ఉంది.
ఏమో అన్న, కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ ఉంటది కదా, చెప్పలేము దాన్ని ఏముంది. మీరు సేవ మంచిగా చేసుకుంటే ప్రజలు మిమ్మల్ని కోరుకోవచ్చు కదా, రేపు ఎమ్మెల్యే తర్వాత మినిస్టర్ అట్లా వెళ్ళిపోవచ్చు కదా. ఇప్పుడు వార్డు మెంబర్ గెలిచినప్పుడు మీరు అనుకున్నారా ఈ స్థాయికి వస్తామని? తథాస్తు దేవుడు ఏదంటే అది జరుగుతుంది కదా, చెప్పలేం. మళ్ళీ అయ్యాల నేను వచ్చి ఇంటర్వ్యూ చేయొచ్చు మిమ్మల్ని ఎమ్మెల్యే అయినాక, చెప్పలేం కదా. ఎట్లా ఉంటదన్న మున్సిపాలిటీలో మీ ఎమ్మెల్యే గారికి సపోర్ట్ మీకు ఏ విధంగా ఉంది? అవుట్ సైడ్ డోర్నకల్ మున్సిపాలిటీ అనేది ప్రత్యేకంగా చొరవ తీసుకొని అభివృద్ధి కార్యక్రమాలకు ఎక్కువ పెద్దపీట వేస్తాడు డోర్నకల్ ఎమ్మెల్యే గారు. సో ఎమ్మెల్యే గారు ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నమెంట్ లోకి వచ్చిన కాంచనే ఏమేమి పథకాలు బాగా ప్రజల్లోకి వెళ్ళాయి? ఇందిరా మిల్లులు ఒకటి వెళ్ళాయి, ఒకటి రేషన్ కార్డులు, సన్న బియ్యం, గృహలక్ష్మి, మహిళలకు ఉచిత బస్సు. ఈ మహిళకు ఫ్రీ బస్ అనేది కరెక్ట్ కాదని అంటారు కదా. కరెక్ట్ అనేది మహిళలకు ఫస్ట్ ఇవ్వాల్సిందే ఫ్రీ బస్ అనేసి ధైర్య దర్శనాలకు పోవాలనుకున్నాం. అక్కలు చెల్లెళ్ళు అందరూ కూడా కలిసేసి పోయేసి వస్తారు అనేది ఒక టాక్ ఇప్పుడు జనాలలో కూడా. ఇంత ముందు భద్రాచలం పోవాలంటే ఇక్కడ నుంచి 500, 1000 రూపాయలు. మామూలు సామాన్యులు అయితే పోతారా? భద్రాచలం దేవాలయానికి పోలేరు. ఇటు మెదక్కి పోవాలనుకో చర్చికి పోయేస్తారా? హైదరాబాద్ పోవాలా మామూలుగా పోవాలంటే. ఆ విధంగా మహిళలకి ఉచిత బస్సు మంచిదని టాక్ వస్తుంది మాకు. ఇంకా ఇంకోటి అన్న, కాంగ్రెస్ ప్రభుత్వంలో కొన్ని మెయిన్ ఈ రోజు మీరు గెలిచిదంటే కారణం మెయిన్ 6 గ్యారంటీలు. అది చాలా దృఢంగా ప్రజల్లోకి వెళ్ళాయి. సో 6 గ్యారెంటీల్లో మీరు ప్రధానంగా చేయండి ఏంటంటే మహిళలకి 2500 ఇస్తానన్నారు నెల, అది ఇవ్వలేదు. గ్యాస్ సబ్సిడీ పడట్లేదు. 4000 పెన్షన్ 6000 చేస్తున్నారు, అది రావట్లేదు. ఇవన్నీ కూడా ఒక మహిళగా మీరు బయటకు వెళ్తే అడగట్లేదా మేడం మిమ్మల్ని? ఈ మన ఆడవాళ్ళకు 2500 ఎప్పుడు వస్తాయని అడగట్లేదా? కొన్ని ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తారు సీఎం గారు. ఏంటంటే ఒక స్కీమ్ స్టార్ట్ చేయగా నేను టైం తీసుకుంటాను, కొన్ని ఇంట్రెస్ట్లు కట్టుకుంటూ వస్తాడు చేసిన అప్పులకు అన్నిటి కూడా. నెక్స్ట్ విడతల ఈ గృహలక్ష్మి ఒకటి, పింఛన్ ఒకటి పెంచుదామని ఆలోచన ఉన్నది గవర్నమెంట్ కూడా. ఏదైనా ఎలక్షన్ వచ్చినప్పుడు పెంచుతారా? అట్లేం లేదు, కొంచెం టైం తీసుకొని. నేనైనా రైతు బంద్ చేసా సెకండ్ విడతా, నెక్స్ట్ కూడా ఒకటి తీసుకుంటాడు. కేసీఆర్ మీటింగ్ పెట్టినప్పుడల్లా రైతు బంద్ చేస్తారా? అదేం లేదు, అదే అంటుండే అన్న మొన్న కేసీఆర్ మీటింగ్ మొన్న రీసెంట్ గా జీవన్ రెడ్డి చేరుతారా కాబట్టి అది పెట్టుకుంది. దానికన్నా ముందు కదా మనకి రైతు బంధు చెప్పుకుంది, ఏమేమి చేసింది. ఇప్పుడు ఎలక్షన్ ముందు చెప్పారు చేస్తామని. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కొంచెం రివర్స్ నడుస్తుంది. ఎవరన్నా అధికారంలో ఉన్న పార్టీకి జారాలని చూస్తారు కానీ ఇక్కడ ఏందన్నా అధికారాన్ని వదిలేసి ప్రతిపక్ష పార్టీలో చేరుతారు. ప్రతిపక్షాలు అంటే ఇప్పుడు వాళ్ళకి పదవి రాదనే ఉద్దేశంతో నెక్స్ట్ వచ్చేది మళ్ళీ కాంగ్రెస్ అయినా తెలిసి వాళ్ళకి పదవి మాకు ఎమ్మెల్యే సీట్ రాదు, మేము ముందు పోయి తీసుకుంటే దాంట్లోనే వస్తుందని ఆలోచనతో చేయడం తప్పితే తప్పితే ఏం లేదు. అంటే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకత వస్తుందని పోతురు ఏమనుకోవచ్చా? లేదు, వ్యతిరేకత అనేది లేదు కాంగ్రెస్ పార్టీ మీద. అసలు పామాదుల పండుగ ఇంతవరకు బయటకు వెళ్ళలే. ఏదో మొన్న వస్తాను జీవన్ రెడ్డి అనే బయటకు వెళ్ళిండు, ప్రజల సమస్య పట్టించుకున్నాడు. అయితే బయటకు వెళ్ళి అసెంబ్లీ మాట్లాడలేదైనా ఇంతవరకు మాట్లాడండి. అసలు వచ్చింది కదా 2-3 సార్లు వచ్చాడు. ఒక రోజు ప్రమాణ స్వీకారానికి వచ్చాడు, తర్వాత మళ్ళీ వచ్చింది అంతే. రేవంత్ రెడ్డి గారి స్థాయికి కేసీఆర్ అవసరమా? ఇప్పుడు అట్లా అనుకుంటే ఉదాహరణకి ఏపీ తీసుకుందాం. జగన్ స్థాయికి మన చంద్రబాబు స్థాయికి జగన్ ఒక లెక్కన. జగన్ చంద్రబాబు గారు వచ్చి కూర్చున్నారా లేదా? చంద్రబాబు లాంటి కూర్చోగా లేదా? నువ్వెంత చంద్రబాబు ముందు అడుగుపోయి మీ ఒంట్లో బ్లడ్ ఎల్లోనే మారుతుందిగా. కాదన్నా మరి ఆయన వచ్చి కూర్చోదు, ప్రజా సమస్యలు చేస్తారు రాండి అని చెప్తుండు కదా. తల్లి పుట్టినిల్లు మేనమాకు డైరెక్ట్ చెప్తుండు కదా. మీరు వచ్చి మాకు తెలియకపోతే మాకు సలహాలు ఇవ్వని చెప్తుండు కదా. అన్నా తండ్రి లాంటి నువ్వు కాబట్టి మాకు సలహాలు ఇవ్వని అడుగుతుండు. ఫ్యూచర్ లో టీడీపీ పార్టీ తెలంగాణకు వస్తే మీరు ఉంటారా పోతారా? ఏది టీడీపీ పార్టీలోకి ఉంటారా కాంగ్రెస్ లో ఉంటారా? మేము ఎటుపోయినా ఎమ్మెల్యే గారితో మేము ఉంటాం, రామచంద్ర నాయక్ గారితో. అంటే రామచంద్ర నాయక్ గారు టీడీపీ పోతే ఆయన ఎట్టుంటే మేము అట్టే ఉంటాం. అది నెక్స్ట్ ఎమ్మెల్యే టికెట్ ఎవరికి ఇచ్చినా సపోర్ట్ చేస్తారో రామచంద్ర నాయక్ గారికి అయితే మేము ఉంటున్నాం. వేరే వాళ్ళకి ఇస్తే సైలెంట్ ఉంటాం. సపోర్ట్ చేస్తారో చేయరా? ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు మాది మొత్తం అంతేగా. నిజంగా కరుడు పెట్టిన కాంగ్రెస్ లెక్క మాట్లాడుతున్నావు. మరి మీ సీనియర్ నాయకులు ఈ ఇంటర్వ్యూ చూస్తే ఏమనుకుంటారో అంటే చెప్పండి, మీ మాటల్లో చెప్పండి. కొంచెం ఫస్ట్ నుంచి కాంగ్రెస్ పార్టీలో తిరిగిన వాళ్ళకి అవకాశాలు రాకపోవడానికి కొంచెం ఇబ్బంది కదా, బాగా కదా? కొంచెం ఇబ్బంది. కాకపోతే నామినేట్ పోస్టులు అనేది మొత్తం వాళ్ళకి వస్తానే. నామినేషన్ పోస్టులు మొత్తం కూడా ప్రజాప్రతినిధిగా ఎన్నుకోవాలంటే ఈ రోజులలో ఎట్లా ఉన్నదంటే మొత్తం ఆర్థిక లావాదేవీలతోటే ఉన్నది. దాని వల్ల కూడా కొంచెం బాగా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఆలోచించుకొని ఆర్థికంగా బలంగా ఉన్న వాళ్ళకే అయితేనే ప్రజాప్రతినిధిగా కాగలుగుతారు. ప్రజాప్రతినిధిగా ఎన్నుకోవాలని ఆర్థికంగా పరంగా బట్టే ఉంటది. ఇప్పుడు మొత్తం ఉన్న రాజకీయాలు బట్టి ఇప్పుడు అది నేర్పింది ఎవరు? అది కేసీఆర్ నేర్పిండు. ఆర్థికంగా ఉండాలా, బలంగా ఉండాలా అంటే మనం పైసలు చల్లాలా, ప్రజాప్రతినిధులు కావాలా. ఆ ఉద్దేశంతో జనాల పబ్లిక్ కూడా
ఆర్థికంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళని చూసుకునే రోజులు అయిపోయినాయి ఇప్పుడు. అవును వాస్తవం. నువ్వు 100 పనులు చేయి, ఆ రోజు వస్తారో నాకు ఓటుకి ఎంత ఇస్తారు? నిజం అన్న ఇది 100% కరెక్ట్. లేకపోతే లేదు చెప్పండి. ఇప్పుడు నా ఎమ్మడి తిరిగిన వాళ్ళు కూడా ఎంత ఇస్తారు చెప్పండి? చేజాపుడు అంతే. నువ్వు ₹1 కోటి పని చేయండి, అక్కడ ఏముండదు. ఆ రోజుకి ఎంత ఇస్తారు చెప్పండి? అదే సేమ్ టైమ్ ఇక్కడ ఇంకో ప్రధానమైన చర్చ ఏం జరుగుతుందంటే డొర్నకల్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ గారు ప్రతి పనిలో కమిషన్ తీసుకుంటారు అని చెప్పేసి అని అంటారు. ఇంతవరకు ₹1 అంటూ కాంట్రాక్టర్ కాడ గానీ ఒక అధికారి కాడ గానీ గతంలో ఉన్న ఎమ్మెల్యేలు అధికారుల కానించి కాంట్రాక్టర్ల కానించి కూడా వసూలు చేసిన సందర్భాలు ఉన్నాయి. కానీ మా ఎమ్మెల్యే గారి ఇంతవరకు ఒకళ్ళ కాడ కూడా ₹1 ఆశించలేదు అక్కడ కూడా. మరి ఎందుకు ఇలాంటి ఆరోపణలు వస్తున్నాయి? అది ప్రతిపక్షం వాళ్ళకి ఏ ఆధారం లేక ఇది ఒక వంక పెట్టుకుంటారు, అంతే తప్పితే ఏం లేదు. సో మీ డోర్నకల్లో ప్రధానంగా చూసుకున్నట్టయితే నియోజకవర్గం పక్కన పెట్టండి, ఒక మున్సిపాలిటీ వైస్ చైర్మన్ గా మీ మేడం గారు ఉన్నారు కదా, అసలు ఇక్కడ ఏంటి మీ డ్రీమ్ ప్రాజెక్టు? మీ ఉన్నంత వరకు మా డోర్నకల్లో ఇలాంటి ప్రాజెక్ట్ ఒకటి వస్తే బాగుంటది అనే ఫీలింగ్ ఏమైనా ఉందా? డోర్నకల్ మటుకు ఒక ఇండస్ట్రీ అనేది తెచ్చుకోవాలనే ఒక పట్టుదలతోటి ఉన్నాం మేము. సూపర్. అది ఎమ్మెల్యే గారు కూడా కొంచెం చొరవ తీసుకుంటాను. ఉద్యోగ అవకాశాలు ఎందుకంటే పొద్దున్న ఎత్తి మేము అంతా ఖమ్మం పోతారు, మా ఉన్న ఓటర్స్ మొత్తం కూడా ఎనీ టైం కూడా మాకు ఏదైనా హాస్పిటల్ పోవాలన్నా ఏదైనా కూడా ఖమ్మమే మొత్తం. ఆ ఉద్దేశంతో ఒక హాస్పిటల్ గ్రీన్ గా పెట్టుకున్నాం. అదొకటి, కాలేజ్ ఒకటి, ఏటీసీ కాలేజీ ఆల్రెడీ ఇప్పుడు వచ్చేస్తుంది మాకు 1 వీక్లో. హాస్పిటల్ కోసం కూడా 50 బెడ్స్ మాట్లాడినాము కూడా. ప్లస్ ఒక ఇండస్ట్రీ అనేది ఒక డోర్నకల్ కావాలనేసి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటారా? అంటే ఇక ట్రై చేసుకుంటాం అట్లాగా. ఛాన్సెస్ అంటే ఇక చూడాలి, అది ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయాను నేను. ఏమంటున్నారు ఎమ్మెల్యే గారు? అప్పుడు సానుకూలంగా సంబంధించి చర్చిద్దామని చెప్పారు. ఇప్పుడు విప్పులో ఉన్నారు కదా, సో ఫర్దర్ ఫ్యూచర్ లో రామచంద్ర నాయక్ గారిని మంత్రి పదవిలో చూడొచ్చు. ఇది మీ ఎమ్మెల్యే గారు కాబట్టి చెప్పుకుంటారా? ఉన్న టాక్ కూడా పైన అధిష్టానం కూడా ఉంది కదా, ఎస్టీలలో ఎవరు లేరు కాబట్టి మా రామచంద్ర నాయక్ గారు కొంచెం అనుభవం ఉన్నది. ఎమ్మెల్యే గారు సీఎం గారికి దగ్గర మొత్తం టాక్ అవుతుంది కాబట్టి ఆయనకి అవకాశం ఉందని మొత్తం ఎస్టీ వర్గాలు మొత్తం కూడా ఆయనకి వేయాలని చెప్పేసి చెప్తున్నారు కాబట్టి మాకు అట్లా. మీ యొక్క డోర్నకల్ ప్రజలకు అండ్ మీ యొక్క ఎమ్మెల్యే గారికి మీ మనసులో మాటలు చెప్పాలంటే ఏం చెప్తారు? ఇండస్ట్రీ అనేది మాకు కావాలని అడుగుతారు. సరేనా, ఓకే అన్న. వస్తానికి ఏ మాట ఆ మాట చెప్పాలి. మీ ఇంటికి రావడానికి మొత్తం చుట్టూ తిరగాల్సి వచ్చింది. డెవలప్మెంట్ జరుగుతుంది, మేము కళ్ళారా చూసినాం. మొత్తం రోడ్లు, డ్రైనేజీలు మంచిగా, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అంతా కూడా ఇంకా 2 నెలలు అయితే మొత్తం క్లియర్ అయితే చాలా మంచిగా చేస్తున్నారన్న. మేబీ బయట వాళ్ళు నిజంగా చూడకంటున్నారేమో, నేను కళ్ళారా చూస్తున్నా, అట్లేం లేదు. డోర్నకల్ చాలా బాగా అభివృద్ధి జరుగుతుంది. మీ ఇంటికి రావడానికి మన తిరుపతి గుడి చుట్టూ తిరిగి రావాల్సి వచ్చింది నిజంగా. సో ఆల్ ద వెరీ బెస్ట్ అన్న. మీరు ఫర్దర్ ఫ్యూచర్ లో మంచి పదవులు పొంది ప్రజలకు మంచి నీతిగా అవినీతి లేని రాజకీయం చేసి సేవలు అందించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను.